సత్యదేవుని సందేశాలన్నీ మా ఆత్మీయ కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నామండి. ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి మీకు వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము చదువుతున్నానండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమనేందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంత ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటిని తాడుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మటుకు ఎరుగుతాము, కొంత మటుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చాష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకు ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు నాయన. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం. త్రియేక దేవుడు మీకు స్తోత్రం. సింహాసనశీనుడు మీకు స్తోత్రం నాయన. మరొకసారి నాయన ప్రార్థనా ఛానల్ ద్వారా ఇదిగో నాయన అనేక మంది బిడ్డలకు నాయన మీరు ఎవరైతే ఈ వాక్యం సిద్ధపరచిన వారికి వాక్యం అందించకపోవచ్చుండగా తండ్రి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన బిడ్డలకు మేలు కలుగుతుంది. ఈ మాటను నీ బిడ్డలకు ఏ రీతిగా అందించాలో వివరించాలో అటువంటి ఆత్మజ్ఞానమును ఆత్మతి నడిపింపు నాకు అనుగ్రహించమని, నీ బిడ్డలకు కూడా వినగల చెవి గ్రహించుకు హృదయం ఇచ్చి నడిపించి సహాయం వచ్చేయమని, ఈ వాక్యం ఎంతమంది దగ్గరికి వెళ్తుంది వాళ్ళందరికీ వాక్యం మేలుకరంగా చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ నిన్నే స్తుతించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొంచున్నాం పరమ తండ్రి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నాడండి. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాల్చబట్టుకు నా శరీరం ఇచ్చినా కూడా, నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా నాకు ఉపయోగం లేదని చెప్తున్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ఇక్కడ మీకు మరొక విషయం చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి. ఇక్కడ కూడా 1వ వచనం చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు మనమంట ప్రయాస పడాలంట. ఎందుకు ప్రేమ కలిగి ఉంటకు ప్రయాస పడాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే, మనమందరము కూడా నశించి నీచ నరకం పాలైపోతుంటే, అగ్నిగుండం పాలైపోతూ ఉంటే ఆయన తన కుమారుని మనందరినీ ప్రేమించి పంపించాడు. ఆయన ఎంతగా మనం ప్రేమించినాడంటే, తన కుమారుణ్ణి తన కళ్ళ ఎదుటే మరి వాళ్ళు కొడుతుంటే, దూషిస్తూ ఉంటే, ముళ్ళకీటను తలపై పెడుతుంటే, కొరడాలతో భయంకరంగా కొడుతూ ఉంటే, ఆయన ఒళ్ళంతా చీరి వేస్తూ ఉంటే, ఆయన రక్తం ముద్దగా మారుస్తుంటే దేవుడు అండి చూస్తూ ఊరుకున్నాడు. దేవుడు అంత ప్రేమించాడు మనలను. అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడండి. మనమంట ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలంట. మనం ఎవరము? మనం లోక సంబంధులం కాదు కదా, మనము ఆత్మ సంబంధులం. ఆత్మ సంబంధమైనటువంటి వరాలను మన ఆసక్తితో అపేక్షించున్నట్టుగా ఆత్మ సంబంధులమైన మనమంట ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ గనక మనలో లేకపోతే మనము వ్యర్థమైపోతాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది.
ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. ఇది నిజమంటారంటే నిజమే. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని చంద్రుని నక్షత్రాలు ఉదయింపచేసి అందరికీ గాలి వెలుతురు సమానంగా ఇస్తున్నాడు. దేశంతో ఇవ్వటంలా, ప్రేమతో ఇస్తున్నాడు. మనం పీల్చుకునే గాలి అండి దేవుడిచ్చిన వరం. ఆ గాలి పీల్చుకోకపోతే మనం ఏమైపోతాము? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంటే ఈ భూమి మీద పుట్టిన మనిషి తను పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు కూడా మొట్టమొదటిగా భరించేది ఎవరంటే మనలను దేవుడు భరిస్తున్నాడండి. మనల్ని సహిస్తున్నాడు, మనలను ఆయన పోషిస్తున్నాడండి. దేవుడి కనుక లేకపోతే మనం ఎవరు ఉంటాం ఈ భూమి మీద? ఆయన ఉనికి లేకపోతే మానవ జీవితం అంతమైపోతుందండి. అందుకే ఆయన అంటున్నాడు, కాల్చబడటానికి నా శరీరం ఇచ్చిన నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా నాలో ప్రేమ లేకపోతే నేను ఎందుకు ఉపయోగపడను అంటున్నాడు. ఆస్తి మొత్తం బీదలకు ఇచ్చేసిన. ఈరోజు చాలామంది మనం చూస్తాము, మరి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, రోడ్లు పక్కన అడుక్కునే వాళ్ళకి దానా ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి కొన్నిసార్ల టెంటలు వేసేసి పేదలకు భోజనాలు పెడుతూ ఉంటారు. కుంటివారికి, గుడ్డివారికి, మరి విధవరాళ్లకు మరి వాళ్ళకి వస్త్రాలు ఇస్తూ ఉంటారు. అనాథ శరణాలను దర్శించి వారిని పోషిస్తూ ఉంటారు, వారికి కొంత సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఇవేవి కూడా మనం పరలోకం చేర్చవండి. నాకేం చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందంటే, కొండలను పెకిలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసం నాకున్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని. ఈ మాట ఎవరన్నారండి? అపోస్తులైనటువంటి పౌలు గారు. ఆయన అపోస్తులందరిలో కంటే ఇక్కడ గొప్పవాడు. పేతురు గారి తర్వాత గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే 12 మంది శిష్యుల్లో పౌలు గారు అనమాట. అంత గొప్ప దావీదుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కొండలను పెగిలించగలిగే విశ్వాసం నాలో ఉన్న ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అందుకే ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడండి. అదే ప్రేమతో దేవుడి లోకానికి వచ్చాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమతో మనందరూ ఓర్చుకుంటున్నాడు. ఆ రోజు సిలువ మీద మనందరం పెట్టిన హింసలే కాదండి, ఈ రోజుకు మనం దేవుడిని ప్రతినిత్యం సిలువ వేస్తూనే ఉన్నాం. మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన చేతల ద్వారా ప్రతినిత్యం దేవుని ఆత్మని గాయపరుస్తూనే ఉంటాం. ఆయనను మేము కలిగి ఉన్నామని చెప్తాము, కానీ ఆయనను వెంబడించే జీవితం మనకి చాలా దూరంగా ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ, వాక్యం చదువుతూ ఉంటాం కానీ, వాక్య ప్రకారం జీవించలేని జీవితాలు ఈరోజు మనలో చాలా మందిలో పాతుకుపోయినమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రేమను గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, అక్రమం పెరిగిపోతున్న దినాలు ఇది, ప్రేమ చల్లారిపోతున్న దినాలు. లోకములు అక్రమం పెరిగిపోయి ప్రేమ చల్లారిపోయినా పర్వాలేదేమో, కానీ క్రైస్తవుల్లో ప్రేమ చల్లారిపోకూడదు. దేవుణ్ణి ఎరిగిన వారిలో ప్రేమ చల్లారిపోతే మనమే నరకానికి వెళ్ళిపోతాం. ఆయన అంటాడు, నీ శత్రువుని ప్రేమించి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు మనం ప్రేమించగలిగే స్థితిలో ఉంటే మనము ధన్యులమే. ఆయన అంటాడు, ఏమంటాడంటే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబట్టి నా శరీరం ఇచ్చినాను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమిటి? నేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏంటి? ఎవరితో పోల్చి చెప్పట్లేదు, తనను తాను పోల్చుకొని చెప్తున్నాడు. నాలో ప్రేమ లేకపోతే, నేను ఎదుటివారిని ప్రేమించలేకపోతే నేను వ్యర్థుడైపోతే, లోకం నేను ఏమీ చేసినా దేవుడు, పరమందున దేవుడు నన్ను మెచ్చుకోడు. చివరి వచనంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. దేవుడు ప్రేమాస్వరూపి అండి. ఆ ప్రేమాస్వరూపుడు ఈ లోకానికి వచ్చాడు, ప్రేమతో మనందరినీ చూచాడు అండి. ఈ రోజు వరకు ప్రేమతో దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు, సహించుకున్నాడు. భూమి మీద పుట్టిన మనుషులని ఈరోజు ఎన్ని రీతులుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడండి. అయినా వాళ్ళు ఇంకా మారతారేమో, వాళ్ళకి ఇంకా ఇంకా సమయం ఇస్తున్నాడు. దేనితోనంటే ప్రేమతో. ఆయన కలిగిన మనము కూడా అంట పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారమై ఉండాలని చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మరి సామెతల గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ఇక్కడ సాముద్ర గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమనంట వృద్ధి చేసుకునేవాడు తప్పిదాలు దాచి పెడతాడంట, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవాడు మిత్రభేదం చేస్తాడంటే విభేదాలు పుట్టిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలమని చెప్పుకునే మనమంట ప్రేమ కలిగి ఉండాలి. నీ ఇంటిలో నీ పిల్లలు కానీ నీ భర్త కానీ తప్పు చేస్తే, నా భర్త ఇలా చేశాడు, నా పిల్లలు చేసిన పదే పదే ఎత్తి దెప్పుతున్నావు అనుకో,
నీ ఇంటిలో దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను వారు చేసిన తప్పులను నువ్వు క్షమించకుండా వాళ్ళ తప్పులు పదే పదే ఎత్తి చూపుతూ దాన్ని తీసుకెళ్ళి 10 మందికి చెప్తున్నావంటే నువ్వు ప్రేమ లేని వ్యక్తివి. నేను ఏముండాలని ఏసై కోరుకుంటున్నా, మనలోనంట ప్రేమ వృద్ధి పొందుకోవాలంట, మనలో ప్రేమను వృద్ధి పొందించుకోవాలి. ప్రేమ కలిగి ఉండడానికి మనమంట ప్రయాసపడాలంట. జరిగిన సంగతి మాటికి ఎత్తుతున్నామంటే వాళ్ళు ఇలా అంటున్నామంటే మనలో ఏమి లేదు, ప్రేమ లేదు. మనం ఎండిన ఎముకలతో సమానం అయిపోతాం. జీవము కలిగిన యేసుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన జీవం మనలో మరి ప్రవహిస్తూ ఉంది కాబట్టి మనలో ప్రేమను ప్రవహింప చేయమని మనం చేసే ప్రార్థనలో, దేవా ఇదిగో నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే మనసు నాకు ఇవ్వయ్యా. నువ్వు ఎలా సహించుకున్నావో అలా సహించే మనసు నాకు దయచేయి. నువ్వు ఎలా భరించావో అలా భరించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. దేవా నీలా ఉండే మనసు నాకు ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అడగకపోతే తల్లైనా మంచిగా ఆహారం పెట్టదేమో, మనం కూడా అడగాలి కదా. అన్నీ అడుగుతాం, మోకరించి ప్రార్థించేటప్పుడు లోకంలో ప్రతి అవసరతలు అడుక్కుంటామండి. మహా అయితే మనం ఈ లోకంలో మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఇంకా బలం ఉంది 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ ప్రేమ లేకపోతే చివరికి నరకానికే కదా వెళతాం. దేవుడి మాట వినకపోతే తిరిగి నరకంలోనే కదా కలుసుకుంటాం. అలా కాకుండా దేవుడు చెప్పినట్టు ఆయన చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటే మంచిదండి. ఒకటి, మనలో మనం ప్రేమించుకోవాలి. అన్నిటికంటే మిన్నగా దేవుడిని మొదటగా ప్రేమించాలి. దేవుడు మనకిచ్చిన సేవకులు ప్రేమించాలి, మనకిచ్చిన రక్త సంబంధికులను ప్రేమించాలి, కుటుంబస్తులను ప్రేమించాలి, ఇరుగు పొరుగును ప్రేమించాలి, బంధుమిత్రులను ప్రేమించాలి, నీ బాల్యకాల మిత్రులు, యవ్వనకాల మిత్రులు, నీకు ఎంతమంది నుంచి వాళ్ళందరినీ ప్రేమించి. ఎందుకు ప్రేమించాలంటే ఆ ప్రేమ ఉంటేనే వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయగలమండి. ఆ ప్రేమ లేకపోతే మనకు ఆసక్తి ఉండదు. ప్రేమ ఉంటే అయ్యో నేను రక్షించబడ్డాను, ఇదిగో నేను ఎప్పుడు ఈ లోకం వదిలిపెట్టినా నేను పరలోకి వెళతాను, నా వాళ్ళందరూ నరకంలో చూడాల్సిన పరిస్థితి నాకు వస్తుందని ఏ విశ్వాసి అయినా ఏ సేవకుడైనా దేవుని కలిగిన వారు ఎవరైనప్పటికీ ప్రేమతో నింపబడతారు. వాళ్ళు ప్రతిదీ సహించుకుంటారండి, వాళ్ళు భరించుకుంటారు, వాళ్ళు ఓర్చుకుంటారు, వారు తగ్గించుకుంటారు. వాళ్ళు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతారు. నా దేవుడు ప్రేమ కలిగి ఉండమన్నాడు కాబట్టి నేను కూడా ఏమి కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. నేను ఎదుటివారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, ద్వేషించే వ్యక్తిగా నేను ఉండకూడదు అని చెప్పేసండి. దేవుని నమ్ముకున్న ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడానండి ఆయన మాట వింటారు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడండి సమస్తమును సమకూరుస్తాడు. దేవుడు మనల్ని పిలిచింది ప్రేమతో. ఎందుకంటే మనము రక్షించబడి మరి మనం ఆయన ఎదుగుతూ ఫలిస్తూ మనము కూడా ఆయన ఎలా లోకాన్ని ప్రేమించాడో, ఈ లోకం నశించిపోతున్న ఆత్మల కోసం పరమదిగి భూలోకానికి వచ్చి ఎన్ని ఆత్మల కోసం అయితే ఆయన తపన పడి మరి ఈ లోకంలో తన ప్రాణమును త్యాగం చేశాడు. మనము కూడా మన జీవిత కాలంలో అదే ప్రేమమూర్తిని కలిగి ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను మన పొరుగు వారికి పంచుతూ ఆ ప్రేమతో మనం కొన్ని ఆత్మలు సంపాదించగలిగితే ఆ ప్రేమ కండి నిజమైన సార్థకం అవుతుంది. మనం అది చేయలేనప్పుడు మనం ఎన్ని దశంభాగాలు ఇచ్చిన ప్రయోజనం ఏముందండి, ఎన్ని ఉపాసన ప్రయోజనం ఏముందండి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనము చూసుకొనదు. ప్రేమ అంట స్వప్రయోజనం అంటే స్వార్థముగా జీవించదు. దేవుని ప్రేమ కలిగి ఏ వ్యక్తి అయితే నిలబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమతో నింపబడుతూ ఉంటాడో, దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటాడో ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ అండి పరిపూర్ణమవుతూ ఉంటుంది. మనం దేవుణ్ణి ప్రేమించే కొద్దిగా అన్న ప్రేమ మనలోకి ప్రవహించుకుంటాం. అందుకే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు 91వ కీర్తన. మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉంటామో దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో అంతగా లోకున్న వారిని కూడా ప్రేమిస్తామండి. లోకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. ముఖ్యంగా నశించిపోతే ఆత్మలు ప్రేమిస్తాం. వాళ్ళ కోసం ధారాళంగా ప్రార్థన చేయగలిగిన వారు అవుతాం, వారికి సహాయం చేయగలిగిన వారు అవుతాం. ఈ లోకములో డబ్బున్న వారు చేయలేని సహాయము, ధనవంతులు బలవంతులు ఆస్తిపరులు లోకమంతా సంపాదించుకున్న వారు చేయలేని సహాయము ఒక క్రైస్తవుడు నశించిపోతున్న ఆత్మల కోసం చేయగలడండి. ఈ లోకములో అన్ని అర్హతలు ఉన్నవారు చేయలేనటువంటి పరిచర్య ప్రేమతో నింపబడినటువంటి ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఒక చిన్నపిల్ల కావచ్చు, ఒక యవనస్తురాలు కావచ్చు, ఒక వృద్ధుడు కావచ్చు. వీరందరూ ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని ప్రేమతో నింపబడితే వాళ్ళు
ఆ ప్రేమనండి ఎదుటి వారికి చూపిస్తూ ఉంటారు. మనము దేవుని అంతగా ప్రేమిస్తూ ఉంటాం, మనకి దగ్గరగా ఉంటాము, అలాగే మన పొరుగువారిని కూడా ప్రేమిస్తాం. నిన్ను వలె నీవు పొరుగువారిని ప్రేమించమని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మనం ప్రేమించుకున్నందుకు మన పొరుగువారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే మనలో ఇంకా స్వార్థపూరితమైన ప్రేమే ఉంటుంది. ఈ లోకం ప్రేమలో చాలా స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్వార్థంతోనే ప్రేమిస్తారు, స్వార్థంతోనే పెంచుతారు, స్వార్థంతోనే వాళ్ళ ముందు కట్టడలు పెడుతూ ఉంటారు. భర్త ప్రేమ అంతే, భార్య ప్రేమ అంతే, అన్నదమ్ముల ప్రేమ అంతే. అంటే ఈ ప్రేమ అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటిదే. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ప్రేమ లోకంను జయించిన ప్రేమ. దేవుని ప్రేమ సాతానును మరియు సర్వస్వమును జయించిన ప్రేమ. దేవుని ప్రేమ ఈ లోకల శ్రమలను, కష్టాలను, సమస్తమును జయించిన ప్రేమ. దేవుని ప్రేమ ప్రాణం పెట్టినంతగా మరి లోకాన్ని దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిందండి. ఆ ప్రేమతో పోల్చుకోవడానికి లోకంలో ఏ భాష సరిపోదండి. యేసయ్య మన కోసం చేసిన త్యాగం వివరించడానికి మనం చేసే ఉపవాసాలు కానీ, ప్రార్థనలు కానీ, మనం ఇచ్చే చిన్న చిన్న కానుకలు కానీ మన ఆయుష్కాలం సరిపోదని నాకైతే తోస్తుంది. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. ఆ గొప్ప దేవుడిని లోకంలో మనము ఎలా చూపించాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం కొంతమందికి వాక్యం చెప్పిన వాళ్ళకి అర్థం కాదండి, కానీ ప్రేమతో ఆత్మను సంపాదించవచ్చు. మనము కొంతమందిని యేసయ్య రక్షకుడండి, ఆయన మాట వినకపోతే మీరు రక్షించబోతే, మీరు మారు మనసు పొందుకోకపోతే మీరు నశించిపోతారండి, మీరు నరకానికి వెళ్తారండి, మీరు నిత్య అగ్ని కూడా వెళ్తారని వెళ్ళి చెప్పామనకు వాక్యము వాళ్ళు మనం బయటకు తలిపేసేస్తారు. కానీ దేవుని ప్రేమను గురించి చెప్తే ఒక సమరస్యని అంత ప్రేమించి అంత ఓచుకొని బుజ్జగించి మాట్లాడి ఆమె రక్షలోకి తీసుకొచ్చాడు ప్రేమతో చెప్పగలిగితే. ఒక సేనాదేలతో పట్టి పీడించబడుతూ రాళ్లతో తాను చంపుకుంటున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళి ప్రేమతో వెళ్ళి ఆత్మని ఎలాగో బయట తీసుకొచ్చి ఆ దయ్యాల నుంచి విడిపించాడు ప్రేమతో చెప్పగలిగితే. ఒక పొట్టి జకే గురించి ప్రేమతో చెప్పగలిగితే, రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న ఒక పాపాతురాలు యేసయ్య ఏ విధంగా ప్రేమించి క్షమించాడో మనమండి ప్రేమతో చెప్పగలిగితే. ఒక పుట్టుగుడ్డి మన దగ్గరికి వెళ్ళి ప్రేమతో తను అడగకపోయినా ఏ రీతిగా ఆయన కళ్ళిచ్చాడో ఆయన ప్రేమను ప్రకటించాలండి లోకంలో. మనం ఆయన ప్రేమను దాటవేసేస్తున్నాం. దుర్నీతి విషయం అందు సంతోషపడదు ఆయన ప్రేమ. సత్యము అంటే ఈరోజు నేను కావచ్చు, నా స్థానంలో మీరు కావచ్చు, సత్యము ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడండి. ఈ పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఈ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉంటే మన దేవుడు సంతోషిస్తాడండి. ఇందులో ఉన్నవి తీసేసి లేని కలిపేస్తే దేవుని ఆత్మ బాధపడుతుందండి. దేవుని మాటతో ఒకటి కలపకోడికి తీసివేయకని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రేమామయుడిగా వచ్చాడు. ఆయన ప్రేమను పంచిపెట్టి వెళ్ళాడు. ఆయన మన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఎవరిని ధారాళంగా గద్దించే దేవుడు కాదు. మనము చూస్తూ ఉంటాము మన నిత్య జీవితంలో దేవుని ప్రేమని ఎంత దగ్గరగా చూస్తాము. ఎన్నిసార్లు మనం పడిపోతాం, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాం, ఎన్నిసార్లు గర్వించాము, ఎన్నిసార్లు అతిశయించాము, ఎన్నిసార్లు దేవుని ఆత్మకు బాధ, వేదన, దుఃఖం కలిగించాం. బాప్తిసం తీసుకున్న రోజు అయ్యా చావైన బ్రతక నీ కోసం బ్రతుకుతామని తీర్మానం తీసుకున్నాం. మనము ఎన్నిసార్లు అబద్ధాలాడుతున్నామండి, ఎన్నిసార్లు బొంకుతున్నామండి. నిజంగా ఆయన ప్రేమ ఉంటే, ఆయన భయం ఉంటే అలా చేయం కదా. అయినా మన తప్పు మనకు అర్థమై ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నేను తప్పిపోయినయ్యా, నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించంటే యేసయ్యండి ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు. ఒకరోజు పేతురు గారు అంటాడు, ప్రభువా నేను దినమునకు 7 మార్లు మటు క్షమించాలా అంటే యేసయ్య అన్నాడు, కాదు 70 ఏళ్ల వరకు. అంటే నువ్వు బ్రతికినంత కాలము నీ పొరుగువాడిని, నీ ఇంటిలో నీ తల్లిని, నీ తప్పు చేసిన ప్రతి ఒక్కరు నువ్వు క్షమించుకుంటూనే వెళ్ళాలి. మనం ఘోర పాపులం, అటువంటి మళ్ళా నన్ను క్షమించాడు అంటే మనం కూడా క్షమించుకుంటూ వెళితేనేనండి దేవుని పిల్లలం అవుతాం. ఆ ప్రేమ మనలో ప్రవహించుకుంటూ రావాలి. మనలో అసూయ ఉంటే ప్రేమ నిలవదు, గర్వం ఉంటే ప్రేమ నిలవదు, మనలో నిర్లక్ష్యం ఉంటే, మనం డమ్మంగా జీవిస్తూ ఉంటే, అతిశయిస్తూ బ్రతుకుతూ ఉంటే, స్వార్థంగా బ్రతుకుతుంటే ప్రేమగా జీవించలేమండి. స్వార్థం ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే బ్రతుకుతారు. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తమను తాము తగ్గించుకొని తమ అవసరాలు పక్కన పెట్టి ఎదుటి వారికి సహాయం చేస్తారండి. ప్రేమ ఉన్నవాళ్ళు తాము తినకపోయినా ఎదుటివారికి పెడుతూ ఉంటారు. నేను రక్షించబడిన దినాల్లో నాకు కఠినమైన పరీక్ష వచ్చింది. నాకు స్నేహితురాలు ఉంది. అప్పుడు కొంచెం నేను బలహీనంగా ఉన్నాను. పని అంతా చేసుకొని
ఇంత చిన్న గ్లాసే పాలు తాగుదని కలుపుకొని కూర్చున్నదాన్ని. ఖచ్చితంగా ఆ టయానికి వచ్చి కూర్చునేది. నాకు ఆ పాలు తాగటం భయం వేసేదండి. ఏమేంటి చిన్న పాల గ్లాస్ గురించి చెప్తుందంటారా? ప్రేమ మీకు అర్థం అట్టగా చెప్తున్నాను. వెంటనే మరో గ్లాస్ తీసుకొని అందులో ఉన్నాయి సగం పాలు ఆమె పోసి ఇచ్చేస్తానండి. ఆ వద్దని లేదమ్మా తాగు అంటే, నీవేదన్నా తినేటప్పుడు నీ ఇంటికి దేవుడు ఎవరినన్నా తీసుకురావచ్చు అంతే. నువ్వు తినే దాంట్లో కాదు, నీకు పెట్టగలిగినంత ప్రేమ అంటే వారికి నువ్వు పెడుతూనే ఉండాలి. ఎవరన్నా నేను సహాయం చేయగలిగిన స్తోమత నీకుంటే సహాయం చేస్తూనే ఉండాలి. దేవుడు ప్రేమించాడండి. దేవుడు మనకి ఎన్ని సహాయాలు చేస్తున్నాడు, ఎన్ని ఉపద్రవాన్ని తప్పిస్తున్నాడు, ఎన్ని కీడులు మన ఇంటికి రాకుండా దూరపరుస్తున్నాడు, ఎన్ని ప్రమాదాలండి. బయటికి వెళ్ళి లోపలికి వచ్చామంటే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎన్ని ప్రమాదాలు. రాత్రి పడుకొని ఉదయం లేస్తున్నామంటే రాత్రి ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని మరణగండాలు తప్పిస్తున్నాడండి. ప్రేమతో చేస్తున్నాడు దేవుడు. మనం కూడా ప్రేమించాలి. నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషించిన వారిని క్షమించు, నీ మీద వ్యర్థంగా నిందలు వేసిన వారి సైతం నువ్వు క్షమించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలుగుతానండి. చాలా ఆత్మలు సంపాదించుకుంటాం. ఈరోజు చాలా ఆత్మలు పోగొట్టుకుంటున్నాం. కారణం ఎందుకంటే ప్రేమ లేని పరిచర్య, ఈ రోజున ఆసక్తి లేని పరిచర్య. పౌలు గారు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఎదుగో నా ఆస్తి మొత్తం ఇచ్చిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, కాల్చబెట్టుకు నా దేహముని ఇచ్చేసిన నేను వ్యర్థుడిని అయిపోతాను అంటున్నాను. నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలో మాట్లాడినా, ప్రవచించే కృపావరాలు నాకు ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. నాకు స్వస్థత వరం ఉంది కానీ పరలోకం రాదు, నాకు భాషల వరం ఉంది కానీ అది పరలోకం నన్ను చేర్చదు, నాకు అద్భుతాలు చేసే శక్తి ఉంది అయినా అది పరలోకం తీసుకుని వెళ్ళేది ఏంటంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ చివరిలో పెట్టాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. మూడు శ్రేష్టమైనది ప్రేమ. మన దేనికి కలిగి ఉండా ప్రయాసపడాలి. నేను ప్రభు నమ్ముకున్నానండి కానీ ప్రేమ ఉండదు. నేను ప్రభు నమ్ముకున్నానండి కానీ సమాధానం ఉండదు. నేను ప్రభు నమ్ముకున్నానండి, నేను గంటలు ప్రార్థన చేస్తానండి కానీ పొరుగు వారితో సమాధానం, ఇంట్లో వారితో సమాధానం. ఏమి ప్రేమ ఇది? ఈ రోజున దీనికి వాక్యం చెప్తా ఉంది, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఈ రోజున మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, సమాధానం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మన దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు కరుణామూర్తి అయి ఉన్నాడు. ఆయన మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి, మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనము లోకములు ఎన్నిసార్లు పడిపోతున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్నిసార్లు దేవునికి గాయాలు రేపుతున్నా మరలా క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనాలు నిలిచిపోతాయంట, భాషలు నిలిచిపోతాయంట, జ్ఞానం నిలిచిపోతుంది. పరలోకము, మనం ఈ లోకనంత వరకు మనకు భాషల అవసరం ఉందేమో, ప్రవచనాల అవసరం ఉందేమో, స్వస్థత వరాల అవసరం ఉందేమో, ఉపాస ప్రార్థనల అవసరం ఉందేమో, కానీ ఈ లోకం ముగించుకొని వెళ్ళిన తర్వాత మనతో కొన్ని వరాలు ఇక్కడ ఆగిపోతాయి. స్వస్థత వరాలు పరలోకం రావండి, ఎందుకంటే స్వస్థతతో పని లేదు. అక్కడ దేవుని చూస్తుంటే ఉన్న రోగాలన్నీ పోతాయి. అక్కడికి ఈ మట్టి దేహం రాదు, పరలోకం మహిమ దేహంతో వెళ్తాం అక్కడికి. అక్కడ పరలోకంలో మరి ఇలా కల్మషంతో ఉన్నటువంటి గాలి ఉండదండి, స్వచ్ఛమైనటువంటి దేవుని దగ్గర చాలా జీవం మన మీద ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆయన బంగారు వీధులు నడుస్తుంటే సంతోషంతో గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటాం. అక్కడ స్వస్థత వరాలు పరలోకం రావండి. ఇక్కడ దేవుడు మనకిచ్చిన జ్ఞానం పరలోకం రాదండి. ఇక్కడ మనకిచ్చిన తెలివి ఏది రాదండి. అక్కడికి ఏది వస్తుందంటే ఎంత విశ్వాసము కలిగి దేవుడిని వెంబడించామో ఆ విశ్వాసం మన పరలోకం తీసుకుని వెళ్ళాలి. అంత నిరీక్షణ కలిగి ఉన్నాము. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు నాకు సమస్తం ఆయన ఇస్తాడని నమ్మి, ఆయన ఉన్నాడు, ఆయన మన కళ్ళు కనిపించకపోయినా, మా ఎదుట ఆయన నిలబడకపోయినా నన్ను ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను చనిపోయిన నన్ను పరలోకం చేరుస్తాడు. ఈ లోకంలో ఎవరు ఏమన్నా దేవుని మీద ఉన్నట విశ్వాసం తీసేసుకుని అని వెంబడిస్తామే, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, శ్రేష్టమైనది ప్రేమ, ఈ మూడు మన పరలోకానికి తీసుకుని వెళతాయండి. పరలోకానికి తీసుకువెళ్ళేది వచ్చేది కూడా ఈ మూడే. మూడిట్లో శ్రేష్టమైనది
ప్రేమ శాశ్వత కాలం ఉండాలి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడండి. ఇదిగో దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపిస్తున్నానంటే ఆ రోజు దావీదు మహారాజు చేసిన వాగ్దానం ఈరోజు యేసయ్య నీకు నాకు చేస్తాడంటే ఆయన మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కాబట్టి మనము కూడా దేవుడిని శాశ్వతంగా ప్రేమించే వారిగా ఉండాలి. అలాగే దేవుడు మనకిచ్చిన వారిని అండి మనం ప్రేమించాలి. మనల్ని రక్షించుకొని మనల్ని వెలిగించి మన చుట్టూ ఎవరిని పెట్టాడంటే నశించిపోతున్న ఆత్మలను పెట్టాడు, దిక్కులేని వారిని పెట్టాడు. ఈ లోకములో అన్ని ఐస్తున్న వాళ్ళు ఏంటన్నాడు, మనకంటే ధనవంతులు మనం అనుకుంటాం, కానీ ఈ లోకములు ఎవరైతే యేసయ్య లేకుండా ఉన్నారో వాళ్ళు నిజంగా అనాథలండి, దిక్కులేని వారండి. ఈ లోకల వాడికి డబ్బు ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, ఆస్తులు ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమమైన దేవుడి వారికి దేవుడిగా లేడండి. జీవము లేని వాటిని ఆరాధిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నారండి. అలాంటి వారిని అంట కనికరించాలంట, మనం వాళ్ళని చూసి జాలి పడాలంట. వాళ్ళకంటే ఐశ్వర్యవంతులు ఎవరు మనం అంటే మనం రాజులము, యాజకులము, దేవుని సొత్తైన ప్రజలము. ఒకప్పుడు దేవుని ప్రజలము కాదు, ఇప్పుడు దేవుని ప్రజలం. ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డాము. ఈరోజు మనం ఎవరు అంటే సింహాసనాసీనుడైన యేసయ్యకు పరిశుద్ధ జనముగా, మరి ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వంశము మనం. కాబట్టి పౌలు గారు చెప్తున్నట్టు మనము ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడాలి. అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు కాదండి మనం కలిగి ఉండేది, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఈ ప్రేమ అనేకులకు దేవుని సువార్త చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రేమ అనేక మంది దేశాలకు నడిపించడానికి ఉపయోగపడుతుందండి. ఈ ప్రేమ మనము దేవుని ప్రేమని లోకను చూపించి వారిని ప్రేమిస్తూ ఉంటే అనేకులను బలపరిచేవారు అవుతాం, అనేకులను దేవుల్లో ఎదిగింప చేసేవారం అవుతాం, అనేకులను దేవుని దగ్గర తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టేవారం అవుతామండి. అందుకని మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, ప్రేమమైన లోకానికి చూపించాలి. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని కనికరించండి, అందుకే నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను అన్నాడు. ప్రేమామయుడని యేసయ్య చెప్తున్నా ఆ గొప్ప మాటను మనం మన జీవితంలో చూపించి కొద్ది మందినైనా ప్రేమించి కొద్ది మందిన పరలోకి వచ్చేవారుగా మనం బ్రతుకుతాము. అటువంటి కృప మనకు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలండి.